पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ టైం మనం చెప్పుకున్నటువంటి దాని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుంటాం మనం. Their work and position as follows. Through each of them passes the life force of one of the six rays, and in considering them, one might sum up their work and position as follows. అది మనం వాళ్ళ యొక్క వర్క్ అండ్ సమ్ అప్ పొజిషన్ యాజ్ ఫాలోస్. వాళ్ళు చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలు ఏంటి, అది మనకి ఇప్పుడు చెప్తున్నారు. They each embody one of the six types of energy, with the Lord of the world as the synthesizer and the embodier of the perfect seventh type are planetary type. వాళ్ళు 6 and సనత్ కుమార్ గారు మొత్తం 7 వీళ్ళు. అందులో వాళ్ళు 6 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ని వాళ్ళు ఎనర్జీస్ ని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ వన్ విల్ బి ద సింథసైజింగ్ ఆఫ్ దీస్ 6. ఎప్పుడైనా సరే ఈ 7 లో ఒకటి సింథసైజింగ్ గా ఉంటే మిగిలిన దాంట్లోంచి మిగిలిన 6 వచ్చినట్టుగా ఉంటుంది, లేదా ఈ 6 వెళ్ళి 7th దాంతో వెళ్ళి కలిసినట్టుగా ఉంటుంది. ఇలా ఉంటాయి ఎప్పుడైనా సరే ఈ 7 కూడా. సో ఆ రకమైనటువంటి 6 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ని వీళ్ళు వర్క్ చేస్తుంటారు. 6 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ని వీళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు ఈ భూమి మీద. అవి ఆ 6 కూడా సింథసైజ్ అయ్యి మన ప్లానెటరీ ద్వారా అది వ్యక్తం అవుతుంటాయి ఆ ఫోర్సెస్ అన్ని కూడా. దే ఆర్ ఈచ్ డిస్టింగ్విష్డ్ బై వన్ ఆఫ్ ద 6 కలర్స్, with the Lord of the world showing forth the full planetary color, these 6 being subsidiary. కనుక వీళ్ళు 6 టైప్స్ ఆఫ్ కలర్స్ గా ఉండి దాంతో పాటు లార్డ్ ఆఫ్ ది వరల్డ్ షోయింగ్ ఫోర్త్ ద ఫుల్ ప్లానటరీ కలర్. సో ఈ లార్డ్ ఆఫ్ ది వరల్డ్ ఈ 6 కూడా అందులో భాగముగా ఉన్నట్టుగా లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఈ సనత్ కుమార్ వారు అనుకుంటారు. అంటే 6 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ని 6 గా, అందులో కృతికలు అంటారు వీళ్ళని, మనకి కృతికలు అన్నట్టుగా చెప్తారు. ఆ 6 గా చెప్తారు వాటిని. 7th వీటన్ని అది కనిపించినట్టుగా ఉంటుంది కృతికలు. 7వది. సో ఈ 6 ప్రధానంగా వర్తిస్తుంటారు. 7వది వీటందరికీ కూడా రూలింగ్ గా ఉంటుంది. అంటే ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఒకరు, 6 టీచర్లు, మొత్తం 7. అట్లా అన్నమాట వీళ్ళు మొత్తం ఉండేటువంటిది. ఈ భూమి మీద చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా 7వ దాంట్లో ఈ 6 కూడా మిళితం అయిపోతుంటారు, అలా వ్యక్తం అవుతుంటారు వీళ్ళు. కనుక వీళ్ళు 6 టైప్స్ ఆఫ్ కలర్స్. అంటే ఈ భూమి మీద 6 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అది ప్రధానంగా 6 టైప్స్ ఆఫ్ వర్క్స్ అది వాళ్ళు చేస్తూ ఉన్నటువంటిది. Their work is therefore concerned not only with force distribution, but with the passing into our scheme from other planetary schemes of egos seeking Earth experience. From other planetary schemes of egos seeking Earth experience. So mana planet ki ante because మనం మొదట్లో కూడా చెప్పుకున్నాం, our Earth is in physical form. సో మిగిలిన ప్లానెట్స్ వేరియస్ లెవెల్స్ లో ఉన్నాయి.
వాటి యొక్క ఎనర్జీస్. సో వాటి యొక్క ఎనర్జీస్ అన్నిటిని కూడా ఈ 6 types గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు డ్రా చేసి మన ఎర్త్కి ఇస్తున్నారు. సో ఆ రకంగా మన ఎర్త్కి ఈ మిగిలిన ప్లానెట్స్ యొక్క ఎనర్జీస్ ఇవన్నీ కూడా అందుతున్నాయి. ఏంటంటే ఈ భూమి మీద ఫిజికల్ గా ఉన్నటువంటి దానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా మిగిలిన ప్లేన్స్ లో ఉన్నటువంటివి మనకు అందేటట్టుగా చూస్తున్నటువంటి వారు వీరు ప్రధానంగా ఈ 6 మాస్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు. సో అదర్ ప్లానెటరీ స్కీమ్స్ అంటే కనుక మిగిలిన ప్లానెట్స్ కూడా అంటే మనకు ప్రధానంగా 7 ప్లానెట్స్. సో మిగిలిన ప్లానెట్స్ కూడా అవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేట్స్ లో ఉంటాయి. సో మనకన్నా తక్కువ స్టేట్ లో కొన్ని ఉంటాయి, మనకన్నా హయ్యర్ స్టేట్స్ లో కొన్ని ఉంటాయి, ఇలా ఉన్నాయన్నమాట. సో అందుగురించి వాటి నుంచి ఎనర్జీస్ అన్ని కూడా మన ఎర్త్కి వీళ్ళు డ్రా చేసి ఇస్తున్నారు. సో వీటిని వీళ్ళు అన్న ఫోర్సెస్ అన్న ఒకటే అర్థం. సో వ్యక్తులు అని కాదు ఇక్కడ వీళ్ళు అర్థం, వీళ్ళందరూ కూడా ఎనర్జీస్. సృష్టిలో దేవతలు అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకుని దే ఆర్ ఎనర్జీస్. సో ఎనర్జీస్ గా ఉన్నటువంటి వాళ్ళని మనకు అర్థం అవడానికి ఒక దేవత అని చెప్పి అంటాం. ఒక మన పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నది ఒక దేవత, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవత. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక దేవత. సో వాటిని మనం ఇంగ్లీష్ లోను లేదా సైంటిఫిక్ టెక్నాలజీలో వాళ్ళని ఎనర్జీస్ అంటాం, లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇలా మనం చెప్తాం. అదే మనం పురాణాలు చదువుకున్నప్పుడు వాటిని మనం అగ్నిదేవుడు, ఇలా మనం నిరుతి దేవుడు, వరుణ దేవుడు ఇలా మనం చదువుకుంటాం వీళ్ళని. సో ఆ రకంగా విషయం అన్నటువంటి వీళ్ళు 6 కూడా ఎనర్జీస్ అన్నమాట. ఆ ఎనర్జీస్ అన్నటువంటి వేరియస్ ప్లేన్స్ లో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నిటిని కూడా మిళితం చేసి మన భూమి మీదకి ఇస్తున్నారు వాళ్ళు. సో మన భూమి మీద వర్తిస్తున్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం వాటిని మ్యాక్సిమైజ్ చేసి చూసుకోగలిగితే కనుక 6 types ఆఫ్ ఎనర్జీస్ అన్నటువంటి మన భూమి మీదకి వస్తున్నాయి. Each of them is in direct communication with one or another of the sacred planets. So ఈ 6 కూడా there are sacred and non-sacred planets అని ఉన్నాయి మన సౌరమండలంలో. సేక్రెడ్ ప్లానెట్స్ వేరు, నాన్ సేక్రెడ్ ప్లానెట్ వేరు. సో సేక్రెడ్ అంటే పరమ పవిత్రమైనటువంటి, దే ఆర్ లైఫ్ గివింగ్, ఇలా ఎనర్జీ గివింగ్ ఇలా ఉన్నాయి కొన్ని సేక్రెడ్ ప్లానెట్స్. కొన్ని నాన్ సేక్రెడ్ గా ఉన్నాయి. సో అందు గురించి మనకి ఎప్పుడు కూడా ఎనర్జీస్ అన్ని కూడా సేక్రెడ్ ప్లానెట్స్ నుంచి వచ్చినటువంటివి మనకి అప్లిఫ్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంటాయి. అవుట్ ఆఫ్ మన ఎర్త్ ఇస్ నాన్ సేక్రెడ్ ప్లానెట్, అది గుర్తుంచుకోండి. మిగిలిన ప్లానెట్స్ అన్ని కూడా సేక్రెడ్ ప్లానెట్స్, మన ఎర్త్ ఇంకా నాన్ సేక్రెడ్ ప్లానెట్ గా ఉండదు. సో అందు గురించి ఆ సేక్రెడ్ ప్లానెట్స్ నుంచి మన ఎర్త్ కి ఎనర్జీస్ అన్ని కూడా వీళ్ళు డ్రా చేస్తున్నారు. అకార్డింగ్ టు అస్ట్రాలజికల్ కండిషన్స్ అండ్ అకార్డింగ్ టు ద రన్నింగ్ ఆఫ్ ది ప్లానెటరీ వీల్ ఆఫ్ లైఫ్, సో one or another of these kumaras will be active. The 3 buddhas of activity change from time to time and become in turn exoteric or esoteric as the case may be. Only the king persists steadily and watchfully in active physical incarnation. ఇందాక మనం లాస్ట్ ఇయర్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం, ఎక్స్ట్రాట్రిక్ ఎసాట్రిక్ గా అవుతుంటారు. ఓన్లీ కింగ్ అన్నటువంటి వారు అంటే ఈ సమర్థ్ కుమార్ వారు మాత్రం ఆ ఎనర్జీస్ అన్నిటిని కూడా మనకు స్ట్రీమ్ లైన్ చేసి మనకు అందిస్తూ ఉన్నారు. సో ఇవి ప్రధానంగా వాళ్ళు ఈ 5 points బాగా గుర్తుంచుకోండి. ఇది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటిది. ఒకటి, మనకి ఈ 6 types ఆఫ్ ఎనర్జీస్ అన్నటువంటి మనకు అందివ్వడం, వాళ్ళే 6 colors గా ఉండటం. కలర్ ఆస్పెక్ట్ అంటే కనుక మనం ఓన్లీ మనకి బయట రెయిన్బోలో కనిపించేటువంటి కలర్స్ అని కాదు అర్థం. కలర్స్ అంటే కనుక మీరు వీలైతే మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అన్నటువంటి లెడ్వేటర్ గారు రాసినటువంటి గ్రంథంలో ఆయన ఏమని చెప్తారంటే కనుక మ్యాన్ చుట్టూతా దేర్ ఆర్ డిఫరెంట్ కలర్స్. మనం మానవుడు మన యొక్క ఫిజికల్ బొమ్మ మనం వేసాం అనుకోండి, ఇది బొమ్మ, ఈ చెయ్యి ఇక్కడ దాకా ఉంది. సో ఇక్కడ దాకా ఉన్నటువంటి దానికి కొంచెం దిస్ ఇస్ ద ఫిజికల్ బాడీ మైండ్. సో దీనికి కొంచెం ఇక్కడ పక్కగా ఆస్ట్రల్ బాడీ ఉంటుంది, నాది ఇంకొంచెం పక్కగా మెంటల్ బాడీ ఉంటుంది, ఇంకొంచెం బుద్ధి, ఇలా మిగిలిన 6 bodies ఇక్కడ ఉంటాయి నాకు మొత్తం. అంటే అవన్నీ కూడా ఎనర్జీస్ గా ఉంటాయి. సో ఎనర్జీస్ కి కలర్స్ ఉంటాయి అన్నమాట. అంటే అందులో ఫ్లో అయ్యే టైప్ ఆఫ్ ఎనర్జీని బట్టి అక్కడ కలర్ అన్నటువంటిది ఉంటుంది. సో మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ప్రశాంతంగా ఉందనుకోండి, అక్కడ వర్తించేటువంటి కలర్ వేరు, అక్కడ ఉండేటువంటి యారోస్ వేరు, డౌన్ యారోస్, అప్ యారోస్, ఇవన్నీ ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ చాలా డిస్టర్బ్డ్గా ఉందనుకోండి, అంత గజిబిజిగా ఉంటే అక్కడ వర్తించేటువంటి కలర్ వేరు.
సో మ్యాన్ అన్నటువంటి వాడిని చూసినప్పుడు ఆయన చుట్టూతా ఇవన్నీ కూడా మనం ఈథరిక్ విజన్ అని మనకి ఏదైతే చెప్పారో ఐథరిక్ విజన్ మనకి ఏర్పడినప్పుడు ఎదుటి వాటిలో ఆస్ట్రల్ ప్లేన్ ఎలా ఉంది, మెంటల్ ప్లేన్ ఎలా ఉంది, బుద్ధి ప్లేన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం మనిషిని చూడగానే మనం చెప్పేయగలుగుతాం. అది మామూలుగా మనకి ఆయన అక్కడ కూడా ఒక అంటే మీకు పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన చెప్తారు, అది మీకు కోట్ చేస్తాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్. మనం ఒక సముద్రాన్ని చూసాం అనుకోండి, సముద్రాన్ని చూసినప్పుడు ఒకడికి కేవలం అంటే ఒకడి విజన్ కేవలం నీరుని మాత్రమే చూడగలిగేటట్టుగా ఉంది. ఇంకొకటి విజన్ ఎలా ఉందంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు, అదే సముద్రం నీరు, అందులో ఉన్నటువంటి ఉప్పు, అందులో ఉంటూ ఉన్నటువంటి మిగిలిన మినరల్స్, ఎలిమెంట్స్, ఇలా అందులో ఉండేటువంటివన్నీ కూడా ఒకటి కనబడుతున్నాయి. అంటే ఒకటికి మాత్రం కేవలం నీరే కనబడుతుంది. అంటే ఇవన్నీ లేవని అంటారా? అంటే కేవలం నీరు కనబడేటువంటి వాడికి సాల్ట్, మిగిలిన మినరల్స్ ఇవేవి లేనట్టుగా ఉన్నాయి, లేనట్టు లెక్క. అంటే వాడి యొక్క విజన్ బట్టి. కానీ వేరే వాడికి అవన్నీ ఉన్నట్లు లెక్క. అది మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ లో తేడా మీకు. సో అందు గురించి ఇన్విజిబుల్ గా ఉన్నటువంటి వాడిది ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీకు కనబడట్లేదు, కానీ నిజానికి ఈ మనం చెప్పుకునేటువంటి బాడీస్ అవన్నీ కూడా ఇట్లా ఉంటాయి. అందు గురించే మనకి ఏమని చెప్తారంటే ప్రేయర్ లో కూర్చున్నప్పుడు ఒకరికొకరు కొంచెం దూరంగా కూర్చొని ఉంటారు. బికాస్ నా యొక్క బాడీస్ అన్ని కూడా ఈ లెవెల్ దాకా ఇలా ఉంటాయి. సో నన్ను ఎప్పుడైతే వేరే వాడు తగులుతాడో బాగా, అప్పుడు నా ప్లేన్స్ వాడి ప్లేన్స్ ఇదవుతుంటాయి. అందు గురించి వేరే వాడు మనం పక్కన కూర్చున్నప్పుడు వాడి యొక్క మెంటల్ డిస్టర్బెన్సెస్ మనం మనస్సు ప్రశాంతంగా ఉంటే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. వాడు చాలా టెన్షన్స్ తోటి, చాలా ఆందోళనతోటి వచ్చి మన పక్కనే కూర్చుని మనకు తగిలేటట్టుగా తగులుతూ కూర్చున్నాడు అనుకోండి, వాడి యొక్క మెంటల్ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా మన మైండ్ ప్రశాంతంగా ఉంటే రిఫ్లెక్ట్ అవుతాయి. మన మైండ్ ప్రశాంతంగా లేకపోతే రిఫ్లెక్ట్ అవ్వవు. మనకు తెలియదు వాడు ఏంటి, ఇవేవి మనకు తెలియదు. మన మైండ్ ప్రశాంతంగా ఉంటే వాడు మైండ్ ఏం ఆలోచిస్తోంది, ఏమిటి, ఇవన్నీ మనం చెప్పేయగలుగుతాం. అందు గురించి పెద్దలు వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళతోటి మనం ప్రేయర్లో కూర్చున్నప్పుడు ప్రేయర్ అవగానే వాళ్ళు మనకు మాస్టర్ గారు కానీ ఇలాంటి మనకి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పారు మాస్టర్ గారు. ఆయనతో పాటు ప్రేయర్లో కూర్చున్నప్పుడు మన యొక్క ప్రేయర్ అవగానే ఆయన వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా మనం విన్నాం. ఏమవుతుందంటే ఈ మెంటల్ ప్లేన్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళకి చూసేటప్పుడు క్లియర్ గా కనబడతాయి. ఈ బాడీస్ ఇవన్నీ కూడా ఆయన అందులో లెడ్బీటర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ ద బాడీస్ ఎగ్జిస్టెన్స్. అందు గురించి ఇక్కడ 6 కలర్స్ అన్నారు మనకి. సో మనకు ఉన్నటువంటి ఇక్కడ ఇవన్నీ కూడా 6 కలర్స్ ఉంటాయి మనకి. సో ఆ 6 కలర్స్ మనకి చక్కగా వర్తించేటట్టుగా చేస్తున్నటువంటి వారు ఈ 6 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. కనుక ఆ 6 కలర్స్ కూడా ఒకే ఒక కలర్ లో ఇవన్నీ కూడా సింక్ అయిపోయి ఉండేటట్టుగా ఇది చూస్తున్నటువంటి వారు సునత్ కుమార్ వారు. ఈ 6 కలర్స్ గా ఉన్నటువంటి వారు మిగిలిన వారు. అది మనకి ఇక్కడ చెప్పారు సెకండ్ పాయింట్. తర్వాత దే కన్సర్న్ నాట్ ఓన్లీ విత్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ బట్ విత్ ద పాసింగ్ ఇంటూ అవర్ స్కీమ్ ఫ్రమ్ అదర్ ప్లానెటరీ స్కీమ్స్. సో మిగిలిన ప్లానెటరీ స్కీమ్స్ లోంచి జూపిటర్, వీనస్, వాటి నుంచి మనకి ఎంతో ఎనర్జీస్ ఇవన్నీ వచ్చేటట్టుగా చేస్తున్నటువంటి వారు అన్నమాట. ఎందుకంటే మన ఎర్త్ మీద ఏదైనా ఆపద వచ్చింది, అది మనకు దాని నుంచి మనం బయటపడాలి అంటే మనకి వీనస్ ప్లానెట్ నుంచి ఎనర్జీస్ బాగా రావాలి. సో వీనస్ ప్లానెట్ చాలా మన ఎర్త్ని బాగా కాపాడుతూ ఉన్నటువంటి వీనస్ అన్నమాట ఆ ప్లానెట్. సో మనకి జస్ట్ పైన ఉన్నటువంటిది వీనస్ ప్లానెట్, దట్ ఈస్ ఇన్ 5th and we are in 4th అన్నమాట. సో అందు గురించి వీనస్ ప్లానెట్ శుక్రుడు మనకి చాలా ఇది అన్నమాట. అందు గురించి సో దాని నుంచి మనకి ఎనర్జీస్ రావడం, ఈ రకంగా వీళ్ళందరూ కూడా మనకి వర్తిస్తున్నటువంటి వారు. అది థర్డ్ పాయింట్ మనకి ఇలా. సో ఈ 4-5 పాయింట్స్ మీరు కొంచెం బాగా గుర్తుంచుకోండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెల్. బిసైడ్స్ దీస్ మెయిన్ ప్రిసైడింగ్ పర్సనాలిటీస్ in the council chamber at Shambhala, there is a group of 4 beings who are representatives upon the planet of the 4 Maharajas or the 4 lords of karma in the solar system. So వీళ్ళు ఈ 6 విషయాలు మనకు చెప్పారు. 7 వీళ్ళు కాకుండా ఇంకొక 4 ఉన్నారండి. వాళ్ళని మహారాజా అంటారు. JAH అని రాస్తారు, మహారాజా అంటారు. వాళ్ళని లిపికా లార్డ్స్ అంటారు, ది లార్డ్స్ ఆఫ్ లిపికా అంటారు. అంటే మన యొక్క కర్మ దీనికి సంబంధించినటువంటి దేవతలు, ది లార్డ్స్ ఆఫ్ లిపికా అంటారు వాళ్ళని. సో వాళ్ళు ప్రధానంగా 4 ఉన్నారు. సో ఈ లార్డ్స్ ఆఫ్ లిపికా అంటే వీళ్ళు ఈ మన యొక్క కర్మ అన్నటువంటిది నిర్దేశిస్తూ, మన యొక్క కర్మ అన్నటువంటిది
ఈ పరమ గురువుల మార్గంలో మనం జీవిస్తున్నటువంటి వాళ్ళు అది అడ్జస్ట్ అయ్యేటట్టుగా వాళ్ళు ఇదంతా కూడా జరుగుతున్నట్టు. ప్రధానంగా మన యొక్క కర్మాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు, ది లార్డ్స్ ఆఫ్ కర్మ అంటారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఇన్ ద సోలార్ సిస్టమ్ who are specifically concerned with evolution at the present time of human kingdom. These four are connected with, అది వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈ డిపికా లార్డ్స్ ఆర్ వీళ్ళని మహారాజా, ఫోర్ మహారాజా అంట, JAH. అది the distribution of karma or human destiny as it affects individuals and through the individuals the groups. So మన యొక్క distribution of karma or human destiny, so it affects individuals. మన యొక్క ప్రతివాడి వాడి యొక్క వ్యక్తిగత కర్మ అనేటువంటిది, అంటే ప్రతివాడు ఈ భూమి మీద ఆచరించవలసినటువంటి పని అనేటువంటిది ఒకటి. పని లేకుండా ఎవరు ఈ భూమి మీద ఉండవలసినటువంటి ఇది లేదు. సో ప్రతివాడికి ఒక పని అనేటువంటిది, దాన్ని ఇండివిజువల్ కర్మ అంటారు. అంటే నిజానికి శ్వాస పీల్చి వదలటం అన్నటువంటిది కూడా ఒక పని. సో ప్రతివాడు ఆ పని చేస్తున్నాడు. సో ఈ పని చేయడం అన్నటువంటిది దానికి అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు. దిస్ ఈజ్ కాల్డ్ ది ఇండివిజువల్ కర్మ. ఆ ఇండివిజువల్ కర్మ అందరిది కలిపితే, సో ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరిది ఇండివిజువల్ కర్మాస్ కలిపితే అది గ్రూప్ కర్మ అవుతుంది. వీళ్ళందరిది కామన్ గా ఉన్నటువంటిది ఏమిటి అన్నటువంటిది అంతా కలిపితే, సో వీళ్ళందరూ అదంతా ఒక గ్రూప్ కర్మ అవుతుంది. అది గ్రూప్ కర్మ అంటే. సో ది కేర్ అండ్ tabulation of the Akashic records, they are concerned with the halls of records or with the keeping of the book, as it is called in the Christian Bible. They are known in the Christian world as the recording angels. అంటే ఈ ఆకాశంలో ఏముంటుందంటే మనకు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఆ నక్షత్రాల యొక్క కదలికల్లో, ఆ నక్షత్రాల్లో ఈ సమస్తము ఈ సౌరమండలం ఏర్పడినప్పటి నుంచి లేదా ఇంతకు ముందు సౌరమండలం ఏర్పడినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. వాటిల్లో ఇవన్నీ కూడా నిక్షిప్తమే ఉంటాయి. సో దాన్ని రేట్ చేయడం అన్నటువంటి చేతనైతే, సో వీ కెన్ రేట్ ది పాస్ట్, వీ కెన్ రీడ్ ది ఫ్యూచర్, వీ కెన్ రీడ్ ది ప్రెసెంట్, అన్నీ చేయొచ్చు. దాన్ని మనం అన్ని కూడా నక్షత్రముల్లో ఇమిడి ఉంటాయి. దాన్ని మనం వేదంలో ఏమని చదువుతాం అంటే నక్షత్రాణి రూపం అని చదువుతాం. కనుక ఈ నక్షత్రాల్లో సమస్తము ఇమిడి ఉన్నాయి. దాన్ని ఆకాశిక్ రికార్డ్స్ అన్నారు. సో ఈ ఆకాశిక్ రికార్డ్స్ లో ఇవన్నీ కూడా కర్మ అన్నటువంటిది ఎలా ఉంటుంది, ఈ భూమి సౌరమండలం ఏర్పడడం దేని చేత ఏర్పడింది, ఈ సౌరమండలంలో ఎంత పరివర్తన రావాలి, ఇవన్నీ కూడా మనకి ఈ రికార్డ్స్ లో ఇవన్నీ కూడా నిక్షిప్తమే ఉన్నాయి. The participation in solar councils, they alone have the right during the world cycle to pass beyond the periphery of the planetary scheme. So the participation in solar councils, వీళ్ళు ఈ నక్షత్రముల్లో ఇమిడి ఉన్నారు. వీళ్ళు ఎవరు, ఈ లిపికా లార్డ్స్ లేదా వాళ్ళని ది ఫోర్ మహారాజాస్ అన్నారు. అంతేకాకుండా వాళ్ళు ది పార్టిసిపేషన్ ఇన్ సోలార్ కౌన్సిల్స్, వాటిల్లో కూడా వీళ్ళు ఉన్నారు. They alone have the right during the world cycle to pass beyond the periphery of the planetary scheme and participate in the councils of solar logos. Thus, they are literally planetary mediators, representing our planetary logos and all that concerns him in the greater scheme of which he is but a part. అంటే మన ప్లానెట్ కూడా వాళ్ళ దగ్గరలో ఒక భాగమే, అంతే. వాళ్ళ ఆఫీస్లో మన ప్లానెట్ కూడా వెళ్ళి సంతకం పెట్టేవాళ్ళు అలా. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ కౌన్సిల్, ఒక ఆఫీస్కి ఒక కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అంటారు సార్, అలాంటి వాళ్ళు అనమాట. సో ప్రిన్సిపాల్ గారు, ఇంకా గట్టిగా అంటే సెక్రటరీ గారు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి సంతకాలు పెట్టేవాళ్ళు అలా అన్నమాట వీళ్ళందరూ. సో ఈ కర్మ అన్నటువంటిది ఇది, దాని చేతనే సమస్తము. సూర్యుడికి కూడా కర్మ ఉంది అని చెప్తారు మన పెద్దలు. సో ఆ కర్మ అన్నటువంటిది ఉంది కాబట్టి సూర్యుడు మనకి వెలుగునిస్తున్నాడు. సో ఇలా ప్రతిదీ కూడా కర్మ అన్నటువంటి ప్రిన్సిపల్ చేతి ఇవన్నీ కూడా బాగుండే ఉన్నాయి. సో దానికి అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నలుగురు. సో ఈ ప్లానెట్స్ అలానే అన్ని మొత్తం ఇవన్నీ కూడా వాటి యొక్క దీంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫోర్ మహారాజాస్ అన్నారు వాళ్ళు. కోఆపరేటింగ్ విత్ దీస్ కర్మిక్ లార్డ్స్ ఆర్ ది లార్జ్ గ్రూప్స్ ఆఫ్ ఇనిషియేట్స్ అండ్ దేవా హూ ఆక్యుపై దెమ్సెల్వ్స్ విత్ ద రైట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్. సో కోఆపరేటింగ్ విత్ దీస్ కర్మిక్ లార్డ్స్, వాళ్ళతోటి మనం కోఆపరేట్ చేయడమే కానీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తోటి మనం కోఆపరేట్ చేసి మన పనులు మనం చేసుకోవాలి. దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. అంతే. కాదు నా ఇంట్లో కరెంటు నేను బిల్ కడుతున్నా కదా, నాకు వచ్చినట్టు నేను వాడుకుంటాను దాన్ని,
ఉన్నటువంటిది అంటే కుదరదు. అది ఎలా అయితే దేనికి ఏ వైర్ వాడాలి ఎలా దానికి ఉన్నటువంటి రూల్స్ అన్నీ నేను పాటిస్తూ నేను బిల్లు కడుతూ నేను కరెంటును వాడుకోవాలి అంతే. నా ఇష్టం అన్నటువంటిది కుదరదు. అది ఎట్లాగో ఈ అంటే దీన్ని ఏమనుకుంటాం అంటే ఇందులో కోఆపరేటింగ్ అంటారు. ఇందులో ఎక్కువ బ్రదర్ కోఆపరేట్ అంటారు. సో మనం సృష్టిలో ఉన్నటువంటి సిద్ధాంతాలతోటి ప్రిన్సిపల్స్ తోటి మనం కోఆపరేట్ చేయాలి. కోఆపరేషన్ ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో సృష్టిలో జరిగేటువంటి వాటితోటి మనం కోఆపరేట్ చేయడమే అది. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే వీళ్ళందరూ దేవతలు, వీళ్ళందరూ కూడా ఇనిషియేట్స్, వీళ్ళందరూ కూడా సృష్టిలో ఉన్నటువంటి కార్మిక్ లాట్స్ తోటి కోఆపరేట్ వాళ్ళందరూ కూడా. సో మనకు ఉన్నటువంటి కర్మ అన్నటువంటిది ఒకటి ఉంటున్నాం. ఏదో 10,000 నేను కట్టాలి బ్యాంకుకి, వాడు ఏదో నాకు చిట్టి తెచ్చిచ్చారు. సో దట్స్ హౌ నేను పే చేయడం అంతే. ఎందుకంటే తెలియకుండా ఎప్పుడో ఎవరికో దగ్గర నేను సంతకం పెట్టేశాను. సంతకం పెట్టేశాను కాబట్టి ఇప్పుడు కాదు నాకు ఆ డీటెయిల్స్ అన్ని తెలియదు అంటే నువ్వు చదువుకోకపోవడం నీది తప్పు. సంతకం పెట్టావా లేదా? పెట్టాను అంతే, నువ్వు కట్టడమే. సో దట్ ఈస్ ద కర్మ. కాదు నేను అని చెప్పి నేను ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ చేస్తే నేను బౌండ్ అవుతాను. నేను ఎప్పుడు కూడా దానికి ఇంకా కాస్త ఇదవుతామా, ఇంకా కాస్త 10,000 ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అవునా సార్ అని చెప్పి ఒప్పుకుని దానితో వాళ్ళతో నేను ఇదయ్యి నేను కరెక్ట్గా నేను కట్టేస్తూ వెళ్ళిపోవడమే అక్కడ మార్గం. కానీ ఇఫ్ ఇట్ ఈస్ రైట్. సో అది ఈ కర్మిక్ లాట్స్ తోటి వీళ్ళందరూ కూడా దేవతలు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి పనిచేస్తున్నారు. సో ఈ కర్మ అన్నటువంటిది ఎలా ఉంటుందంటే కనుక ఒకటి వరల్డ్ కర్మ. సో ఈ జగత్ కర్మ అంటారు దాన్ని. వరల్డ్ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. రేషియల్ కర్మ మన యొక్క ఫిఫ్త్ రూట్ రేస్ అనుకున్నాం కదా, ఈ రేస్కి సంబంధించినటువంటి పని కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత నేషనల్ కర్మ మన దేశం యొక్క కర్మ అనేటువంటిది ఒకటి. సో మనం ఏ దేశం వాడమో ఆ దేశమునకు సంబంధించినటువంటి పని అన్నటువంటిది మన అందరి మీద ఉంటుంది, అంతే కదా అట్లా. సో నెక్స్ట్ ఈస్ గ్రూప్ కర్మ. మనందరం ఒక గ్రూప్కి సంబంధించినటువంటి వాడు, ఈ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాడు మనందరం. సో ఈ గ్రూప్కి సంబంధించినటువంటి పని మా అందరి మీద ఉంటుంది. కాదు సార్ నేను అలా ఎలా నేను అంటే అలా కాదు, అందరం ఒక గ్రూప్గా జీవిస్తున్నటువంటి వాళ్ళం. హైదరాబాద్ వాళ్ళం అందరూ ఒక గ్రూప్. సో వీళ్ళందరి మీద ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మ యొక్క ఇంపాక్ట్, ఏదో వరదలు వచ్చాయి ఆ ఊరు వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ ది గ్రూప్ కర్మ. అది కాదు నేను చక్కగా ప్రేయర్ చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, నా మీద ఎందుకు ఇంత ఇది తప్పు జరిగింది, నాకెందుకు ఇంత పంట నష్టం వచ్చింది అంటే అది కాదు. అక్కడ దట్ ఈస్ గ్రూప్ కర్మ. అక్కడ గ్రూప్ కర్మ లీడ్ చేస్తోంది. నువ్వు ఇండివిజువల్ కర్మగా నీది ఏం తప్పులేదు, బాగుంది, నువ్వు జీవించే జీవితం అంతా బాగుంది. కానీ వెన్ గ్రూప్ కర్మ టేక్స్ ఇంటూ యాక్షన్, అప్పుడు అందరి పొలాలు ఎలా అయితే తడిసిపోయి పొలం ఎలా అయితే నష్టం అయిపోతుందో నీ పొలం నష్టం అయిపోతుంది అంతే. అక్కడ ఏం చేయలేం. నీ ఒక్క పొలం వర్షం పడకుండా మిగిలిన వాళ్ళందరి పొలం నష్టం అయిపోవడం అనేటువంటిది ఉండదు. అక్కడ పనిచేస్తున్నటువంటిది గ్రూప్ కర్మ. అలాగే ఇంకొంచెం బ్రాడ్ ఆస్పెక్ట్కి వెళ్తే దేశం మీద పనిచేస్తున్నటువంటి కర్మ అంటున్నది. ఏదో వార్ వచ్చినప్పుడు ప్రతి సైనికుడు అక్కడ పనిచేయాలి. నా జీవిత జాతక చక్రం ప్రకారం నేను 70 ఏళ్ళు జీవిస్తాను, కానీ నేను ఎందుకు చనిపోయాను అన్నట్టుగా అడిగితే అక్కడ నేషనల్ కర్మ అనేటువంటిది పనిచేసింది. కాబట్టి నీ యొక్క కర్తవ్యం ఏంటంటే అక్కడ సిపాయిగా ఉంటే నువ్వు గన్ను పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయడం, అది నువ్వు చేసావు కనుక నేషనల్ కర్మలో నువ్వు భాగం అయిపోయావు. కాబట్టి అక్కడ నువ్వు ఉండటం పోవడం అనేటువంటిది నేషనల్ కర్మ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ రకంగా నేషనల్ కర్మ, రేస్ కర్మ, వరల్డ్ కర్మ, జగత్ కర్మ అనేటువంటిది అవుతుంది. సో ఈ రకంగా ఉంటుంటుంది అంటే పరమ సత్యము అంటాం కదా మనం. అసత్యముకి సత్యముకి పైన పరమ సత్యం అంటాం. సో ఈ జగత్ కర్మ అనేటువంటిది ఎప్పుడైతే ఇవన్నీ అవి రూల్ చేస్తుంటాయో ఈ లోవర్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనకి అవి పనిచేయవు. అందు గురించి కర్మ అనేటువంటిది ఇన్ని రకాలుగా ఉంటుంది. And who are responsible to the planet Logos for the correct manipulation of those forces and building agencies which bring in the right egos on the different rays at the correct times and seasons. సో ఇది తెలుసుకున్నటువంటి వాడు దానికి తగ్గట్టుగా వాడు జీవించడానికి ప్రస్తుతం ఏ కర్మ పనిచేస్తుందో దాన్ని అర్థం చేసుకుని దానికి మనం సహకరించడమే మార్గం. అది తెలుసుకున్నటువంటి వాడు ఆ విధంగా జీవిస్తాడండి అని చెప్తారు. With all these groups, we have little concern, for they are contacted only by initiates of the third initiation and by those of even more exalted rank. So వీళ్ళందరితోటి కూడా కాంటాక్ట్ అవుతూ ఉండేటువంటి వాడు ఎవడంటే థర్డ్ ఇనిషియేషన్ పొందినటువంటి వాళ్ళ కింద వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ఒక మొత్తం క్లాస్ టీచర్స్ అందరినీ పిలిచి ప్రిన్సిపల్ మేడం మీటింగ్ పెట్టేస్తారు. సో క్లాస్ టీచర్స్ అందరూ కూడా ఇదిగోండి పలానాప్పుడు ఎగ్జామ్స్ అంత లోపల మీరు మీ సిలబస్ అంతా ఫినిష్ చేశారని చెప్పి
ఆ క్లాస్కి వెళ్ళేటువంటి టీచర్స్ అందరికీ కూడా వీళ్ళు చెప్పేస్తారు. ఆ క్లాస్ టీచర్స్ వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు అంటే క్లాస్ లీడర్స్ వీళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళందరికీ పలానా టైం కల్లా అందరి చేత నోట్స్ ఫినిష్ చేయించి నువ్వు నోట్స్ అన్ని నాకు సబ్మిట్ చేసేయాలి. అలా వస్తాను ఎప్పుడైనా సరే ఇన్స్ట్రక్షన్ అది. సో ఆ రకంగా ఇక్కడ కూడా థర్డ్ ఇనిషియేషన్ పొందినటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి అండ్ బై దోస్ ఆఫ్ ఈవెన్ మోర్ ఎగ్జాల్టెడ్ వాళ్ళ నుంచి మెయిన్గా ఆ పైన అంటే ఫోర్త్ ఇనిషియేషన్ వీళ్ళ నుంచి ప్రధానంగా మనకి డైరెక్షన్స్ అన్నటువంటివి భూమి మీదకి వస్తుంటాయి. The remembering personnel of the hierarchy is divided into 3 main and 4 subsidiary groups. Each of these groups, as will be seen by reference to the appended chart, being presided or by one of those whom we call the 3 great lords. So మనం చెప్పుకున్నాం ప్రధానంగా సమత్ కుమార్లు వారు ఆయన కింద మనువు, క్రైస్ట్ అండ్ మహాచౌహాన్ వీళ్ళు ముగ్గురు పనిచేస్తున్నారు. సో ఆయన కింద వాళ్ళని ముగ్గురు బోధిసత్వులు అంటారు. సో బోధిసత్వ గురించి చాలా ఉంది వివరణ, అది మనం ఇంకొక వివరంగా ఇంకొకసారి మనం మళ్ళీ ఈ క్లాసులోనే ఎప్పుడైనా చెప్తాను. సో వీళ్ళు బోధిసత్వులు అంటారు. బుద్ధులు వేరు, బోధిసత్వులు వేరు, కొంచెం తేడా ఉంది. బుద్ధ భగవానుడు వాళ్ళు వేరు, బోధిసత్వ అంటారు అన్నట్టు వీళ్ళని. అది సో వీళ్ళని ఇప్పుడు మనం వీళ్ళు ముగ్గురు ప్రధానంగా సమత్ కుమార్ వారి కింద పనిచేస్తున్నారు. మను అంటే మనం కొంత తెలుసు. సో వివరాలు ఇప్పుడు మను గారి కింద వర్క్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి, ఆయన దగ్గర ఆయన హ్యాండ్ ఓవర్ లో నడుస్తున్నటువంటి విషయాలు ఏంటి అవి మనకి చదువుకుందాం. మను ద మను ప్రిసైడ్స్ ఆర్ గ్రూప్ 1 ఈజ్ కాల్డ్ వైవస్వత మను అండ్ ఇస్ ద మను ఆఫ్ ద 5th రూట్ రేస్. సో గ్రూప్ 1 ని లీడ్ చేస్తున్నటువంటి వారు వైవస్వత మను, 5th రూట్ రేస్. సో ప్రస్తుతం ఉన్నటువంటిది 5th రూట్ రేస్. అది he is the ideal man or thinker and sets the type for our Aryan race, having presided over in destiny since its inception nearly 100,000 years ago. Since its inception nearly 100,000 years ago. అప్పటి నుంచి ఆయనే వైవస్వత మనువే ఉన్నారు. Other manos have come and gone and his place will be in the relatively near future taken by someone else. అంటే ఇంతకుముందు వేరే మనువులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా 3rd రూట్ రేస్ లో ఇంకొక మనువు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. 4th రూట్ రేస్ లో ఇంకొక మనువు ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనువు 4th రూట్ రేస్ ఎండింగ్ లో ఈయన ఛార్జ్ తీసుకున్నారు, వైవస్వత మనువు. 4th రూట్ రేస్ ఎండింగ్ లో ఈయన ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఈయన 4th రూట్ రేస్ అండ్ 5th రూట్ రేస్ కి ఈయన వర్తిస్తూ ఉన్నారు. అది సో ఈయనకి రెండు అంటే వీళ్ళు కొంచెం ఓవర్లాప్ అవుతుంటుంది అని అంటారు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క వర్క్స్ ఇవన్నీ కూడా దీని మీద కరెక్ట్ గా ఒక్కొక్కసారి 4th రూట్ రేస్ లో ఉన్నటువంటి మను ఆయనకి వేరే కార్యక్రమం ఉండొచ్చు. సో తద్వారా ఆయనకు వేరే కార్యక్రమం చెప్తారు కాబట్టి ఈయన బిఫోర్ రే ఈయన ఛార్జ్ తీసుకోవడం అన్నట్టు జరిగింది. అట్లాంటియన్ రేస్ అంటారు దాన్ని 4th రూట్ రేస్. ఇట్ వాస్ డెస్ట్రాయిడ్ బై ఫ్లడ్ అని అంటారు. 3rd రూట్ రేస్ బై డెస్ట్రాయిడ్ బై ఫైర్ అని అంటారు. సో 4th రూట్ రేస్ అట్లాంటియన్ రేస్ అంటారు దాన్ని. సో 4th రూట్ రేస్ అది దానికి కొంచెం రేస్ వర్తిస్తూ ఉండగానే ఈ వైవస్వత మనువు గారు ఛార్జ్ తీసుకోవడం అనేది జరిగింది. He has remained to foster the development of the race type and to bring about its final disappearance. The periods of office of all the manus overlap, but they remain no representative of the 3rd root race upon the globe at this time. Vaivasvata Manu has his dwelling place in the Himalaya mountains. హిమాలయాల్లో ఉంటారు వైవస్వత మను. ఈయన కూడా ఉండేటువంటిది శ్రావస్తి గుహల దగ్గర ఈయన ఉంటుంటారు. సమ్ ఆఫ్ దోస్ ఇమీడియట్లీ కనెక్టెడ్ విత్ ఆర్యన్ అఫైర్స్ ఇన్ ఇండియా. దీని గురించి మీరు మందరజాలంలో మనకి ఏమని రాస్తారంటే మాస్టర్ గారు, జ్వాలాకులుడు ఆయన పెట్టి మీద నిద్రపోతున్నారు ఫస్ట్ ఎంట్రన్స్. సో ఆయన దాని నుంచి లేచి చకచక నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళితే అక్కడ ఆయనకి శ్రావస్తి గుహలు ఒక ఆయన కనబడతాడు. ఆయన శ్రావస్తి గుహల వైపు కనబడతాడు. ఆయన అక్కడి నుంచి ఇటువైపు శంబళ వైపు దారి చూపిస్తారు. అక్కడ ఈయనకి ఒక ఉంగరం ఇస్తారు. ఇలా చెప్తారన్నమాట. అంటే శ్రావస్తి గుహల దగ్గర ప్రధానంగా ఉండేటువంటి వారు ఇక్కడ ఈ మనువు. సో ఇలా మనకి రాస్తారు. అది మనకి చాలా మనోస్ ఓవర్లాప్ బట్ దేర్ రిమైన్స్ నో రిప్రజెంటేటివ్. అది వైవస్వత మను. శ్రావస్తి some of those immediately connected with Aryan affairs in India, Europe and America, and those who will later be concerned with the coming 6th root race. 6th root race తోటి
దానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఇవన్నీ కూడా అంటే ఫ్యూచర్లో ఎటువంటి రోజులు రాబోతున్నాయి అంటే నెక్స్ట్ రూట్ రేస్ అంటే నెక్స్ట్ ఇంకో 1000 years తర్వాత ఇలా ఇవన్నిటికి కూడా దానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా వాళ్ళు ఇప్పుడే మనకి సృష్టిలో అవన్నీ కూడా చేసి పెట్టి ఉన్నారు. ప్లస్ వాళ్ళు వాటికి తగ్గట్టుగా వాళ్ళు తపస్సు చేస్తున్నారు అని కూడా మనకి ఇందులో చెప్తున్నారు. సో ఈ పరమ గురువులు అని కానీ వీళ్ళందరూ కూడా ఎనర్జీ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దానికి వాళ్ళు ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఇవన్నీ కూడా ముందరే చేసి పెట్టేసి ఉన్నారు. ప్లస్ ఫ్యూచర్ కూడా కావాల్సినటువంటి తగ్గట్టుగా వాళ్ళు భూమి మీద ఎనర్జీస్ అన్నటువంటివి డ్రా చేయడానికి తగ్గట్టుగా వాళ్ళు తపస్సు అన్నటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారని కూడా మనకి చెప్తున్నారు. ద ప్లాన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఏజెస్ అహెడ్. సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫార్మ్డ్ thousands of years before. thousands of years before దానికి ఎక్కడి నుంచి ఎలా భూమి మీద ఏర్పడేటువంటిది కానీ అసలు ఈ సౌరమండలంలో ఏర్పడేటువంటి వాటికి ఎలా మనం సెట్ చేయాలి అన్నటువంటిది అంతా కూడా వాళ్ళు ముందరే ప్రీ ప్లాన్. దీన్నే మనకి ఏమని చెప్తారంటే మాస్టర్ గారు క్రియేషన్ వాజ్ ప్లాన్ బిఫోర్ యూ కేమ్ అంటారు. ఒకటే మొత్తం అంతా ప్లానింగ్ అంతా అయిపోయింది మొత్తం. అది మనకి మొత్తం అంతా తయారు చేసేసి వాళ్ళు ఇది చేసేస్తారు. అది అట్లా. The work of the Manu is largely concerned with government, with planetary politics, and with the founding, direction, and dissolution of racial types and forms. So Manu ప్రధానంగా ఏ వర్క్స్ ఆయన చేస్తుంటారనేటువంటిది ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా గవర్నమెంట్. సో అంటే 10 మందికి సంబంధించినటువంటి పని ఎవరైతే నిర్వహిస్తుంటారో వాళ్ళ ద్వారా పని చేస్తుంటారు. అది గవర్నమెంట్ అంటే. గవర్నమెంట్ ఒకటి, విత్ ప్లానెటరీ పాలిటిక్స్ అంటే మిగిలిన ప్లానెట్స్ ఒకటి. ఒక ప్లానెట్ అన్ని ఒక రకంగా లేవు కదండి. సో ఈ ప్లానెట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వర్తిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకటిగా పనిచేసేటట్టుగా అంటే ఉదాహరణకి ఒక మార్స్ గ్రహానికి కోపం వచ్చింది అనుకోండి, మన భాషలో అర్థం చేసుకోండి, కంజెషన్ వచ్చింది, ఏదో సంథింగ్. సో దాన్ని మిగిలిన ప్లానెట్స్ ద్వారా ఆయన దాన్ని సెట్ చేస్తున్నారు. అంటే ఇంట్లో ఒక 7 ఉన్నారు అనుకోండి, ఒకడు ఇష్టం వచ్చినట్టు అరిచి తిట్టేవాడు ఉంటే తల్లి ఏం చేస్తుందంటే ఇంకొకళ్ళు మాట వినేటువంటి వాళ్ళ ద్వారా ఊరుకోమ్మ వాడేదో అలా అరుస్తాడులే నువ్వుదా అని చెప్పి పిలిచి వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ చేత పని చేయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. అంతే ఎవరు రైట్ ఎవరు తప్పు అంటే కూర్చుని జడ్జిమెంట్ చేసి ఇలా ఉండదు. ఎక్కడ ఎవరిని సెట్ చేయాలో వాడిని అక్కడ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. కానీ ప్రతిదానికి అందరినీ కూర్చోబెట్టి పంచాయతీలు చేయడం ఇలాంటిది ఉండదు తల్లి. అది ఎట్లాగో అలాగే ఈ సౌరమండలంలో ఏర్పడేటువంటి అవకతవకల్ని లేదా అడ్జస్ట్మెంట్స్ ని ఇవన్నీ కూడా ఈ మను గారు ఈయన సెట్ చేస్తుంటారు. అదొకటి. ప్లస్ గవర్నమెంట్ దాన్ని ఒకటి సెట్ చేయడం ఒకటి, విత్ ద ఫౌండింగ్ డైరెక్షన్ అండ్ డిసల్యూషన్ ఆఫ్ రేషియల్ టైప్స్ ఆఫ్ అండ్ ఫార్మ్స్. డిసల్యూషన్ అంటే ఒక పార్ట్ అంతా తీసేయాలనుకోండి భూమి మీద, మను గారి యొక్క సిగ్నేచర్ ఉంటేనే అది జరుగుతుంది. అంటే ఒక కాంటినెంట్ తీసేద్దాం అన్నట్టు అనిపిస్తే ఆ పేపర్స్ మీద మను గారి సైన్ ఉండాలి. ఒక కాంటినెంట్ ని బాగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని బాగా మనం చక్కగా వీళ్ళకి విజ్డమ్ ఇదంతా చక్కగా అందిద్దాం, వీళ్ళు బాగా చదువుకుంటున్నారు, బాగా సాధన చేసుకుంటున్నారు అన్నటువంటి జరగాలంటే మను గారి సిగ్నేచర్ ఉండాలి దాని మీద. సో ఆ రకంగా మను ఆయన ఈ పోర్ట్ఫోలియోస్ అంటే మామూలుగా ఒక గవర్నమెంట్ లో ఎలా అయితే అనేక రకాల పోర్ట్ఫోలియోస్ తోటి అనేక రకాల ఆఫీసెస్ ఎలా ఉంటాయో అలాగే ఈ సౌరమండలంలో ఈ పరమ గురువులు నిర్వహిస్తున్నటువంటి దాంట్లో కూడా అనేక పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. వీటిని అన్ని మనం ఒకరే అని చెప్పి దండం పెట్టుకోవడం అనేటువంటిది కరెక్టే, తప్పేం కాదు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఈ భూమి మీద నిర్వర్తిస్తున్నారు. అది మను గారు నిర్వర్తిస్తున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. తర్వాత మనకి క్రైస్ట్ అంటే లార్డ్ మైత్రేయ గారు నిర్వహిస్తుండేటువంటి పోర్ట్ఫోలియో చెప్తారు. తర్వాత మహా చౌహాన్ గారు నిర్వహిస్తుండేటువంటి పోర్ట్ఫోలియోస్ అని కూడా చెప్తాను. సో ఒక్కొక్కళ్ళది మీరు బాగా ఈజీగా మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిసల్యూషన్ ఆఫ్ రేషియల్ టైప్స్ అండ్ ఫార్మ్స్. అది టు హిమ్ ఈజ్ కమిటెడ్ ద విల్ అండ్ పర్పస్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్. ఈయన చేతుల్లో ఉండేటువంటి విల్ అండ్ పర్పస్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్. ఒక పర్పస్ ఏర్పడింది, దాని యొక్క పర్పస్ అన్నటువంటిది సరిగ్గా నిర్వహింపబడుతుందా లేదా అన్నటువంటి చూస్తారు ఈయన. అలాగే which he knows in the immediate objective for this cycle of evolution for which he has to preside, and his work concerns itself in making the will an accomplished fact. He works in closer cooperation with the building devas than does his brother the Christ, for to him is given the work of setting the race right.
సెట్టింగ్ ది రేస్ టైప్ అన్నట్టు చూసేది ఆయన. కావాల్సినటువంటి ఇప్పుడు మనకి సివిల్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే ఈరోజు 100 సిమెంట్లు బస్తాలు కావాలి, ఏదో 4 లారీలు ఇసుక కావాలి, ఇవన్నీ ఇచ్చేటువంటి వారు మనువు గారు. దాన్ని ఎలా వాడాలి, ఎక్కడ ఏది ఎలా చేయాలి అన్నట్టు చూసేటువంటి వారు క్రైస్ట్, ఆయన మైత్రేయుల వారు. అది సో జాగ్రత్తగా ఆ రకంగా ఉన్నాయి వీళ్ళ పోర్ట్ఫోలియోస్, కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్రైస్ట్ ఫర్ టు హిమ్, అదే మళ్ళా విత్ ద బిల్డింగ్ దేవాస్ దాన్ డస్ హిస్ బ్రదర్ ది క్రైస్ట్, ఇన్ క్లోజర్ కోఆపరేషన్ విత్ ద బిల్డింగ్ అది ఆయన చేసేటువంటిది. For to him is given the work of setting the race type, of segregating the groups out of which races will develop, of manipulating the forces which move the earth's crust, of raising and lowering. అది దీనివల్ల ఏమవుతుందంటే ఈ మైత్రేయుల వారు వీళ్ళ యొక్క దీంతో మూవింగ్ ది ఎర్త్స్ క్రస్ట్ ఆఫ్ లోవరింగ్ ఆర్ లిఫ్టింగ్, ఏదైనా సరే లోవరింగ్ కూడా అవసరమైతే, అవసరం లేదని కూడా ఆ దేశాన్ని ఇలా తీసేయగలరు. దేశం ఏంటి, కాంటినెంట్ ని తీసేస్తారు. సో ఈ రకంగా గతంలో ఎన్నో జరిగాయి. ప్రస్తుతం సముద్రం ఉన్న చోట ఒకప్పుడు నేల ఉండేది, ప్రస్తుతం నేల ఉన్న చోట ఒకప్పుడు సముద్రం ఉండేది. ఇలాంటి మార్పులు అన్నటువంటి ఈ భూమి మీద ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సందర్భములను బట్టి అక్కడ ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పి మనకు అవన్నీ విషయాలు కూడా జ్వాల్పుల్ గారు చెప్పారు. Which move the earth's crust of rising up, directing the minds of statesmen everywhere so that racial government will proceed as desired and conditions be brought about which will produce those needed for the fostering of any particular type. Such a work can now be seen demonstrating in North America and Australia. ఆ రకమైనటువంటి వర్క్ వాళ్ళు నార్త్ అమెరికాలోను ఆస్ట్రేలియాలోను వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అది కూడా మీకు చెప్తాను. మను గురించి ఒక పాయింట్. ది మను ఆర్ ది ప్రోటోటైప్ ఆఫ్ ది ఫోర్త్ రూట్ రేస్ వర్క్స్ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ హిమ్ అండ్ హ్యాస్ హిస్ సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ చైనా అని చెప్పారు. సో చైనా మీద కూడా ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంది. సో ప్రపంచం అంతా కూడా వాళ్ళదే. సో హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ చైనా, అదే ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళని ఎప్పుడైతే అవసరం లేదనుకుంటారో వాళ్ళందరిని అలా తీసేస్తారు అంతే. దానికి ఎవరు కూడా ఎగ్జామ్షన్ లేదు. అవసరం లేదని అనిపిస్తే అలా ఏదో వచ్చేస్తుంది, ఒక ఫ్లడ్ వచ్చేస్తుంది, ఏదో ఒకటి పుట్టుకొచ్చేస్తుంది. తీసేయడానికి వాళ్ళ కారణాలు ఏది కావాలి, ఏదైనా అలా. సో ఆ రకంగా మను గారు అక్కడ వర్తిస్తూ ఉన్నారు. తర్వాత నార్త్ అమెరికా అండ్ ఆస్ట్రేలియాలో కూడా కెన్ నౌ బి సీన్ డెమాన్స్ట్రేటింగ్ ఇన్ నార్త్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా. దానికి కావాల్సినటువంటి అక్కడ కొంత వర్క్ వాళ్ళు ప్రధానంగా చేస్తున్నారు. అది the energy which flows through him emanates from the head center of the planet Logos, passing to him through the brain of Sanat Kumara, who focalizes all the planetary energy within himself. సో ఈ మను గారి నుంచి ఎనర్జీ అంటే సనత్ కుమార్ వారి ద్వారా వచ్చి, సనత్ కుమార్ వారి నుంచి మొత్తం అన్ని ప్లానెట్స్ కి ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే మను గారు సనత్ కుమార్ వారి కిందే పనిచేస్తున్నారు, కానీ ఈ ఎనర్జీస్ అంటే హెడ్ సెంటర్ నుంచి అలా దిగి వస్తున్నాయి. హెడ్ సెంటర్ లో ప్రధానంగా వర్తిస్తున్నటువంటి వారు మనం. సో ఒక రకంగా అక్కడి నుంచి మిగిలిన 6 కి ఎనర్జీస్ అంటే పాస్ ఆన్ అవుతున్నాయి. Through him emanates from the head center of the planet Logos. ఇవన్నీ కూడా ఎనర్జీస్ అన్ని కూడా ప్లానెట్ లోగోస్కి వచ్చి, ఆ ప్లానెట్ లోగోస్ నుంచి ఎనర్జీస్ అన్ని కూడా మొత్తం ప్లానెట్ కంతా డిస్ట్రిబ్యూట్ అవడం, మిగిలిన ప్లానెట్స్ అవి అందివ్వబడేటట్టుగా మిగిలిన ఇందాక మనం చదువుకున్నటువంటి 6 మెంబర్స్ కూడా వాటికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు. He works by the means of a dynamic meditation conducted within the head center. He works by the means of a dynamic meditation. సో అంటే డైనమిక్ మెడిటేషన్ అంటే సహస్రారంలో చేసేటువంటి ఒక తపస్సు వాళ్ళు. సో ఆ ద్వారా ఆ ఎనర్జీస్ అన్నటువంటి అన్ని కూడా డ్రా చేసుకుని, అదంతా కూడా అంటే కాస్మిక్ ప్లేన్ కి సంబంధించిన ఎనర్జీస్ అన్ని కూడా డ్రా చేసుకుని ఆ ప్లానెట్స్ ఇవన్నీ కూడా అందించేటట్టుగా చేయడం అన్నటువంటిది వాళ్ళు ప్రధాన ఎనర్జీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, విత్ ఇన్ ద హెడ్ సెంటర్, అండ్ ప్రొడ్యూసెస్ హిస్ రిజల్ట్స్ త్రూ హిస్ పర్ఫెక్ట్ రియలైజేషన్ ఆఫ్ దట్ విచ్ హ్యాస్ టు బి అకాంప్లిష్డ్, through a power to visualize that which must be done to bring about accomplishment, which must be done to bring out accomplishment. ఏది చేయాలి భూమి మీద, అదే సౌరమండలంలో ఏది జరిగితే
అకాంప్లిష్మెంట్ అంటాడు. సో రిజల్ట్ ఫైనల్ గా ఉన్నటువంటి స్టెప్స్ అన్ని కూడా ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేటువంటివన్నీ కూడా ఈ మను గారి యొక్క అధీనంలో కొంత నడుస్తుంటాయి. సో ఆ రకంగా అంటే మొత్తం అన్నిటికీ హెడ్ ఈజ్ సనత్ కుమార్ గారు. అందులో ఒక పార్ట్ మను గారు డీల్ చేస్తున్నటువంటి విషయాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇది మీకు గుర్తుందంటే నెక్స్ట్ ది వరల్డ్ టీచర్ ది క్రైస్ట్, ఆయన యొక్క పోర్ట్ఫోలియో ఏమిటి అన్నటువంటిది కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. Group 2, that is group 1, this is group 2, and third is group 3. From 1 to 3 అన్నారు కదా. 1 is the will aspect, second is the love aspect. ఇప్పుడు love aspect కి సంబంధించిన అదే క్రైస్టియన్, అది మనం చదువుకోబోతున్నాం ఇప్పుడు. Group 2 has the world teacher for its presiding head. He is that great being whom the Christian calls the Christ. He is known also in the Orient as the Bodhisattva and as the Lord Maitreya, and is the one looked for by the devout Mohammedan under the name of the Imam Mahdi. He is who has presided over the destinies of life since about 600 BC, and it is who has come about among men before, and who is again looked for. So Christian, అందరికీ కూడా క్రైస్ట్ అన్నటువంటి పిలువబడేటువంటి వారు వీరే. సో వాళ్ళు క్రైస్ట్ అని పిలుస్తుంటే ఆ నెంబర్ వచ్చి తగిలేది, ఆ ఫోన్ నెంబర్ వచ్చి తగిలేది ఈయనకి. అలాగే మనం మైత్రేయ అనన్న ఆ ఫోన్ నెంబర్ తగిలేది ఈయనకి. అలాగే కొందరు ఆయన మొహమ్మడన్ అని పిలిచిన వాళ్ళందరి యొక్క ప్రేయర్స్ కూడా వెళుతున్నటువంటి వీరికే. వాళ్ళకి తెలియకపోవచ్చు అని, ఎందుకు 3 పేర్లు ఉండవచ్చు. ఇంట్లో ఒక పేరుతో పిలుస్తారు, ఆఫీస్లో ఒక పేరు, ఫ్రెండ్స్ దగ్గర ఒక పేరు అనుకోండి. ఒకళ్ళ పేరు ఒకళ్ళకి తెలియకపోవచ్చు. ఆఫీస్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేశారనుకోండి, అంటే వెంకట్రావు గారు ఉన్నారంటే అవి ఆయన ఎవరంటే ఆయన లేరండి ఇక్కడ అని చెప్పి వాడు ఫోన్ పెట్టించు. ఎందుకంటే ఇంట్లో వేరే పేరుతో వాడు వర్తించవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వాడికి ఈయన ఆఫీస్లో వెంకట్రావు గారిని పిలుస్తారని తెలియకపోవచ్చు. లేదా మేనేజర్ గారు ఉన్నారని ఫోన్ చేశాడు అనుకున్నాడు. మేనేజర్ గారు ఈయనేదో గుమాస్తా అని చెప్పి వెళ్తుంటారు ఆఫీస్కి, ఈయన మేనేజర్ కాదు కదా, ఏదో సార్ రాంగ్ నెంబర్ చేశారని వాడు ఫోన్ పెట్టించు. సో అలా ఈ క్రైస్ట్కి ముగ్గురు అనేక మంది అనేక పేర్లతో పిలుస్తున్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఒకరే అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇస్ ద వన్ లుక్డ్ ఫర్ అది who has come out among అది. He is the great Lord of love and of compassion, just as his predecessor the Buddha was the Lord of wisdom. సో ఇన్ని లార్డ్ ఆఫ్ లవ్ అంటారు, బుద్ధ భగవానుల్ని లార్డ్ ఆఫ్ విజ్డమ్ అంటారు, దాన్ని లార్డ్ ఆఫ్ లైట్, విజ్డమ్ గురించి లైట్ అంటారు. అందుగురించి మనకి వీళ్ళిద్దరి యొక్క ఇది ప్రధానంగా ఈ భూమి మీద వర్తిస్తాం. దాని గురించి మనం ఏమని చెప్తాం అంటే లెట్ ది ప్లాన్ ఆఫ్ లవ్ అండ్ లైట్ వర్క్అవుట్, అంటే వీళ్ళిద్దరు యొక్క కార్యక్రమమే భూమి మీద నిర్వహించబడుతుంది ప్రధానంగా. Through him flows the energy of the second aspect, reaching him direct from the heart center of the planetary logos via the heart of Sanat Kumara. సో మైత్రేయుల వారి యొక్క కార్యక్రమం అంతా కూడా సనత్ కుమార్ వారి యొక్క హృదయం ద్వారా వ్యక్తమవుతుంది. దీన్ని చక్కగా మీకు మాస్టర్ గారు ఏమని రాస్తారంటే, అంటే నేను మీకు ఇది చెప్తుండడం వల్ల మీరు ఇదే కోట్గా మాస్టర్ గారు మందరజాలను ఏమని రాస్తారంటే, సనత్ కుమారుల వారు మైత్రేయుల వారు శ్రీకృష్ణుడి యొక్క హృదయం నుండి వెలువడెను అని రాస్తారు. కృష్ణుడి యొక్క హృదయంలో నుంచి ఆయన ఇదయ్యారు, వచ్చారు అన్నట్టుగా రాస్తారు. ఇక్కడ అందు గురించి ఇక్కడ ఏమని రాశారు మనకి, సో త్రూ హిస్ హార్ట్ సెంటర్ ఆఫ్ ది సనత్ కుమార్ Lord Maitreya. He works by means of a meditation concerned within the heart. He is the world teacher, the master of the masters, and the instructor of the angels, and to him is committed the guidance of the spiritual destinies of men and the development of the realization within each human being that he is a child of God and a son of the Most High. Son of Most High, child of God. Name idan అంటే వాళ్ళు ఇప్పుడు చైల్డ్ ఆఫ్ గాడ్ గా ఉంటారు. ఆయన కింద ఎంతమంది పనిచేస్తుంటారు అలా. దీనికి అంటే ఇది చదువుతున్న మనకి కథాలహరిలో మాస్టర్ గారు ఒక కథ రాస్తారు. ఏమని రాస్తారంటే వెనక సింహాచలం కొండ మీద ఒక బాలుడు ఆడుకుంటున్నట్టు బంతులతోటి అని చెప్పి రాస్తారు. ఎందుకంటే దే రిప్రజెంట్ యాజ్ చైల్డ్. అది ఆయన దగ్గరికి ఆ బాలుడి దగ్గరికి ఇద్దరు వచ్చి నుంచున్నారు, వారే సనక సంబంధనాలు అని చెప్పి రాస్తారు మాస్టర్ కథ. సో దే రిప్రజెంట్ యాజ్ చైల్డ్ అన్నమాట. వాళ్ళు పెద్దవాళ్ళగా అలా రిప్రజెంట్ అవ్వరు, వాళ్ళు చైల్డ్ గా రిప్రజెంట్ అవుతారు.
Just as the Manu is occupied with the providing of the type and forms through which consciousness can evolve and gather experience, thus making existence in its development sense possible, deepest sense possible. So, the world teacher directs that indwelling consciousness in its life or spirit aspect. సో ఒక మంచి మెటీరియల్, ఒక చక్కటిది ఇది మనువు గారు అందిస్తే దాన్ని చక్కగా రూపకల్పన చేసి అది చక్కగా అభివృద్ధి పొందేటట్టుగా చూస్తున్నటువంటి వారు మైత్రేయులు వారు. సో ఇదే సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చదువుతా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెల్. Just as the Manu is occupied with the providing of the type and forms through which consciousness can evolve and gather experience. So ఒక మంచి మెటీరియల్, ఒక మంచి ఫారమ్స్, దాన్ని అదే అంటే చెప్పుకున్నాడు, ఒక మంచి సిమెంట్, ఇటుకలు, ఇలాంటి మంచి మెటీరియల్ ఇస్తే దాంతో ఒక చక్కటి భవనాన్ని నిర్మాణం చేసి అది చక్కగా 10 కాలాల పాటు ఆ ఇల్లుకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేటట్టుగా విధంగా చక్కటి సాధన చేసుకుని వాళ్ళు హయ్యర్ స్టేట్స్ లోకి వెళ్ళేటట్టుగా చూస్తున్నటువంటి వారు అది ఇక్కడ జరుగుతున్నటువంటిది. Seeking to energize it within the form so that in due course of time that form can be discarded and the liberated spirit return whence it came. సో ఎంత తొందరగా లోపల ఉన్నటువంటి వాడు బయటికి వెళ్ళిపోయి వాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ చేరుకోవాలి, ఆ విధంగా ఉండాలి ఇల్లు. సో వాడు ఇక్కడ ఉంటున్నంత కాలము వాడికి ఎక్కడి నుంచి వచ్చామో అది ప్రధానంగా గుర్తుంటూ ఉండాలి. ఆ విధంగా ఏర్పాటు చేశారు మైత్రేయులు మనకి ఇక్కడ అంతా కూడా. Ever since he left the earth as later with approximate accuracy in the Bible story. అది ఇక్కడ అదే చెప్తారు వాళ్ళు. ఎవర్ సిన్స్ నిజానికి బైబిల్ స్టోరీలో క్రైస్ట్ అనేటువంటి వారు ఇక్కడ భూమిని వదిలేసి వెళ్ళిపోయారంటారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆయన ఇక్కడే ఉన్నారు. హీఈస్ ఆన్ దిస్ ఎర్త్ ఓన్లీ అని చెప్పి రాస్తారు. సో ఆయన ఎక్కడ ఉన్నారు అంటే ఆయన డ్వెల్లింగ్ ఇన్ ద హిమాలయాస్ అండ్ వర్కింగ్ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ హిస్ 2 great brothers, ది మను అండ్ ది మహాచోహా. వీళ్ళిద్దరితోటి కలిసి ఆయన పనిచేస్తున్నట్టు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? వాళ్ళందరూ కూడా మనతోటే ఉంటారు. పోయారండి అంటారు, పోయారు కదా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీని వాళ్ళు వదిలేశారు, కానీ మిగిలిన బాడీస్ వాళ్ళు ఇక్కడే ఉన్నాయి. అది బాగా గుర్తుంచుకోండి. మన ప్లేన్స్ లోకి వచ్చిన తర్వాత మ్యాన్ ఈజ్ హ్యావింగ్ 7 bodies. సో అందులో ఫిజికల్ బాడీ నుంచి డిటాచ్ అయ్యారు వాళ్ళు, అంతే. యాస్ట్రల్ ప్లేన్ లో వాళ్ళు అక్కడ ఉంటారు, మెంటల్ ప్లేన్ లో ఉంటారు, బుద్ధి ప్లేన్ లో ఉంటారు. ఎవరు ఎంత చక్కగా సాధన చేసుకుంటుంటే అంత చక్కగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తుంటారు. నో డౌట్. సో జీసస్ గారి గురించి కూడా అదే, క్రైస్ట్ అన్నటువంటి వారి గురించి కూడా ఆయన అదే చెప్తున్నారు. His 2 brothers Himalayas working in close cooperation with his 2 brothers Manu and the Mahachohan. Daily he pours out his blessing on the world. Daily అన్నారు చూసారా, డైలీ he is pouring his blessings. అదే దీనికి చక్కగా ఏమని చెప్తారంటే ఆయన ఎలా పోర్ చేస్తారంటే మీకు సన్సెట్ అవుతున్నప్పుడు ఆయన 2 చేతులతో ఇలా ఆయన ఇది చేస్తుంటారు. నిజంగా ఆ పిక్చర్ అది చెప్తారు. 2 చేతులు ఇలా ఎక్స్టెండ్ చేస్తూ మన అందరిని ఇలా బ్లెస్ చేస్తుంటారు వాళ్ళు. ఈయన క్రైస్ట్, ఇది మైత్రేయుల వారు. అది చెప్తాను మీకు ఒక నిమిషం. డైలీ హీ పోర్స్ అవుట్ హిస్ బ్లెస్సింగ్ ఆన్ ది వరల్డ్ అండ్ డైలీ హీ స్టాండ్స్ అండర్ ద గ్రేట్ పైన్ in his garden at the sunset hour with hands uplifted in blessing for all those who truly and earnestly seek to aspire. ఎవరి మీద అంటే ఎవరైతే దాన్ని అందుకోవడానికి ఇదిగా ఉంటారో అలా వాళ్ళందరినీ కూడా ఆయన ఇలా 2 చేతులతోటి ప్రతిరోజు ఆయన బ్లెస్ చేస్తుంటారు. హూ సీక్ టు ఆస్పైర్. To him all seekers are known and those they may remain unaware of him. అంటే చదివాం కానీ చదివి చెప్తుంటే మీకు కొంచెం సో దట్ యూ కెన్ ఇది ఆ టేస్ట్ మీకు కూడా బాగుంటుంది అన్నట్టుగా నేను చదివి చెప్తున్నాను. యాక్చువల్లీ ఆయన ఏమంటారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు తెలుసు, ప్రతివాడు నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలియకపోవచ్చు. సో సనత్ కుమార్ గారు లేదా మైత్రేయుల వారు మనం నిజంగా చూస్తున్నారా? మనం నిజంగా చూస్తుంటే మనకి కష్టం ఉంటుందా? ఆయన చాలా మొత్తం ప్రపంచం అంతా చూసుకోవాలి కాబట్టి మన ఎక్కడ చూస్తారు? ఇలాంటి అనేక రకాలైనటువంటి డౌట్స్ మనకు వస్తూ ఉండవచ్చు. కానీ అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దీనిలో ఉన్నారు అని చెప్పి రాస్తారు. ఇన్ ద వరల్డ్ అని రాస్తారు. Stimulates their desire. Unaware of him, the light which he pours
Fourth, stimulates their desire, fosters the spark of struggling life, and spurs on the aspirant until the momentous day dawns when they stand face to face with the one who, by being lifted up. సో డాన్ అంటే అప్పటిదాకా ఆయన అలా చేస్తుంటారు. దీనికి చిహ్నంగానే మనకి ఏమని రాస్తారంటే మైత్రేయుల వారిని దేవకి గారు కలిసినప్పుడు మందిరజాంలో, ఇప్పటికి నేను 9 జన్మల నుంచి నిన్ను గురువుగా నేను నడిపిస్తున్నాను, 3 జన్మల కింద నేను నీకు మొదటిసారి దర్శనించిన తర్వాత ఇప్పుడు అని చెప్తాను. ఆ రకంగా సో వాళ్ళు అలా మనని గైడ్ చేస్తూ ఉంటారు. డాన్ when they stand face to face the one who by being lifted up, accurately understood, he is drawing all men unto himself as the initiator of the sacred mysteries. As the initiator of the sacred mysteries. అంటే ఎన్నో జన్మల నుంచి మనని వీళ్ళు అలా నడిపిస్తుంటారు. మనం ఊరినే ఈ జన్మలో బలానా అని ఇలా మనం గురువుల్ని మనం మార్చుతూ ఉంటాం. అనేక రకాలుగా మనం చెప్తుంటాం. దీని గురించి మనకి ఏమని చెప్తారంటే అజామిలో వాక్యం నాన్నగారు, అప్పుడు ఆ గురువుగా వచ్చి చెప్పింది నేనే, ఇప్పుడు ఈ గురువుగా చెప్తున్నది నేనే. గురువు అనేవాడు ఒకడే. నీకు ఆ వ్యక్తి మారుతూ ఉండవచ్చు, కానీ చెప్పబడేటువంటి విషయం ఒకటిగానే నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గురువుగా నేను చెప్పాను, ఇప్పుడు ఈ గురువుగా నేను నీకే చెప్తున్నాను. అదే అని చెప్పాను. సో గురువు అనేవాడు ఇలా నడిపిస్తూ ఉన్నా నేను ఇన్ని జన్మల నుంచి. ఒక రోజు ఎప్పుడు వస్తుంది? ఫేస్ టు ఫేస్. రోజు ఎప్పుడు వస్తుంది? ప్రతి వాళ్ళకి కూడా ఫేస్ టు ఫేస్ అయ్యేటువంటి ఒక రోజు వస్తుంది. సో మన గురువుని మనం దర్శించుతాం, భౌతికంగా కూడా దర్శించుతాం. వాళ్ళు కనపడకూడదని వాళ్ళకి ఏం ఉండదు, భౌతికంగా కూడా వాళ్ళు కనపడతారు అవసరమైతే. అది లిఫ్టెడ్ అప్, వన్ హూ బై బీయింగ్ లిఫ్టెడ్ అప్, ఎవరైతే మనని ఇన్ని జన్మల నుంచి మనం నడిపించుకుంటూ వస్తున్నారో వాళ్ళు. He is drawing all men unto himself as the initiator of the sacred mysteries. సో వీళ్ళందరి ద్వారా ఆయన పనిచేస్తున్నారు. అది మైత్రేయుల వారు ప్రధానంగా ఈ భూమి మీద ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం గురించి మనకు చెప్పారు. నెక్స్ట్ లెసన్ లో మనం మహా చౌహాన్ గారు ఆయన ఏం చేస్తున్నారు అనేటువంటి చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.